వ్యూహం, పవన్ కళ్యాణ్ వ్యూహం అన్నటువంటి వలన ఆ నెక్ టు నెక్ సిచ్యుయేషన్. ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎంత తగ్గుతుంది, ఎంత పెరుగుతుంది అన్నటువంటి. ఇప్పుడు దీంట్లో ఏ సర్వే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 45% తగ్గుతాయని చెప్పట్లా, 45% తగ్గుతున్నాయని చెప్పట్లా. కాబట్టి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50% అంటే దాదాపు 49.8 వచ్చింది కదా క్రిందసారి. అది నిలబెట్టుకుంటుందా? అది నిలబెట్టుకుంటే సీట్లు తగ్గుతాయి. ఎందుకు అంటే వీళ్ళు ముగ్గురు కలిశారు కాబట్టి. వైసీపీ కొన్న ఓటు బ్యాంక్ అయితే తగ్గట్లేదు, అలాగే ఉంది, కానీ సీట్లు తగ్గిపోతున్నాయి. అది తగ్గుతుంది ఎందుకంటే అవతల ముగ్గురు కలిశారు కదా. క్రిందసారి విడివిడిగా ఉన్నారు కాబట్టి సీట్లకు తగ్గినాయి. అక్కడ 23 తెలుగుదేశానికి వచ్చినాయి, జనసేనకు 1 వచ్చినాయి, బీజేపీకి ఏం రాదు. ముగ్గురు కలిసినప్పుడు ఆటోమేటిక్ గా సీట్లు పెరుగుతాయి, ఆ విధంగా పెరుగుతుంది. కానీ ఇక్కడ అది విజయాన్ని తెచ్చిందా లేదా అన్నటువంటి ఇప్పుడు ఈ సర్వేలలో కనబడుతున్నటువంటి ఫార్ములా ఏంటంటే, బిగ్ టీవీ మన తెలంగాణలో సక్సెస్ అయింది, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అది 1-sided విక్టరీ అని చెప్తోంది. ఆరామస్తాంది తెలంగాణలో సక్సెస్ అయింది, ఆంధ్రాలోనూ సక్సెస్ అయింది, 2014-19 అన్నిట్లో సక్సెస్ అయింది. ఇప్పటిదాకా అతని ఫెయిల్యూర్ లేదు.